ఎందుకు వెళ్లి వచ్చావంటూ క్షణికావేశంలో కట్టుకున్న భార్యను కాలయముడిగా మారి కడతేర్చాడు కట్టుకున్న భర్త. గ్రామస్తులు పోలీసులు తెలిపిన పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలం అవుసుల తాండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో కట్టుకున్న భార్య మెడకోసి హత్య చేశాడు కసాయి భర్త. భర్త మేఘవత్ మందు త్రాగి వచ్చిన సమయంలో భార్య మోతి బాయితో తరచుగా ఘర్షణ జరుగుతుండేది. భార్య మోతి బాయి భర్తతో గొడవ పడి చిన్న కొడుకు దగ్గర వెళ్లి కొన్ని రోజుల తర్వాత తిరిగి భార్య ఇంటికి వచ్చింది. కొడుకు దగ్గర వెళ్తావా అని క్షణికావేశంలో భర్త త్రాగిన మైకంలో కత్తితో భార్య మెడ కోసి హత్య చేశాడని గ్రామస్తులు, పోలీసులు తెలిపారు. హత్య చేసి నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా కోసం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మెగావత్ చందర్, నేను దుర్చితాండ ఎక్స్ సర్పంచ్ని. నిన్న జరిగిన యథాఘట సంఘటన ఏంటంటే శ్రీ మెగావత్ షేరియా గారు తన భార్య గారికి ఏదో సైకోగా ప్రవర్తించి మందు తాగడం వలన ఆయన కొద్దిగా డ్రింకర్ ఉండే. డ్రింకింగ్ చేసిన తర్వాత ఆమె భార్య గొంతు కోసేసింది. దానివల్ల ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇక ఎవరికి తెలియదు. ఆయననే పోలీసులకు వచ్చి పోలీసులకు నేనే చంపానని చెప్పడం వల్ల ఊరందరికీ తెలిసిపోయింది. తర్వాత మేము పోలీసు వాళ్ళని పోయి తాళం పలగొట్టి చూస్తే లోపల ఆల్రెడీ డెడ్ బాడీ ఉంది. దానికి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, పంచనామా చేసిండ్రు.